నెక్స్ట్ వీక్ కల్కి 2898 AD రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ వీక్ మూవీ రిలీజెస్ ఏవి లేవన్నమాట. సో కల్కి వచ్చేంత వరకు మీకోసం మళ్ళీ కొన్ని మూవీస్ అండ్ టీవీ షోస్ రికమెండేషన్స్ తో వచ్చేసానమాట. సో డిలే చేయకుండా స్టార్ట్ చేస్తున్నానండి. మన లిస్ట్ లో ఫస్ట్ ఉన్నది ద బాయ్స్ సీజన్ 4. ఎస్, ద బాయ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సూపర్ హీరో షోస్ భయ్యా, ఖచ్చితంగా చూడాల్సిందే. ఇది ఒక సూపర్ హీరో వరల్డ్ లో సూపర్ హీరోస్ విలన్స్ అయితే ప్రాపగాండాతో సోషల్ మీడియాతో వాళ్ళని వాళ్ళు గొప్పగా చూపించుకుంటూ వరల్డ్ ఒక ఫాల్స్ నారేటివ్ లో కంట్రోల్ చేస్తూ విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు చేస్తే నిజం తెలిసిన కొంతమంది ఒక టీమ్ గా ఫామ్ అయ్యి అసలు ఈ సూపర్ హీరోస్ నే లేపేద్దాం అని ట్రై చేస్తే ఏమైతుంది అనే జనరల్ స్టోరీ అన్నట్టు. ఇంకా చూడలేదు అంటే ఇప్పుడు చూసేయండి, తప్పకుండా చూసేయండి. ఈ షో మన రియల్ వరల్డ్ లోని ప్రాబ్లమ్స్ ఏ రేంజ్ లో ప్యారడీగా చూపిస్తారంటే ఇది నిజంగా మన రియల్ లైఫ్ లో జరిగే ఇన్సిడెంటే అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తాం అనమాట. మనకి టూ పర్ఫెక్ట్, అసలు మామూలుగా ఉండదు. బట్ ఈ షోలో మెయిన్ అట్రాక్షన్ అంతా 18+ కాంటెంట్, గోరు, అడల్ట్ సీన్స్, వైలెన్స్, బాడీ హారర్ అన్ని ఉంటాయి. అసలు లేనిది అంటూ ఏది ఉండదు భయ్యా, ఖచ్చితంగా ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా ఒక సీజన్ కి మించి ఇంకో సీజన్ ఉంటది అనమాట, మతిపోతా ఉంటది. ఈ షోలో మెయిన్ విలన్ హోమ్ ల్యాండర్ అని ఉంటాడు, అదే మన సూపర్ మ్యాన్ లా ఉంటాడు అనమాట. వాడైతే మాత్రం అరాచకం భయ్యా, వన్ ఆఫ్ ద బెస్ట్ రిటర్న్ క్యారెక్టర్స్. ఇక నేను ఏమి చెప్పను, స్టార్ట్ చేసేసేయండి, కంపల్సరీ నచ్చేస్తుంది మీకు. ఇది చాలా పాపులర్ షో, అందుకే ఇంకా చూడని వాళ్ళ కోసం ఈ లిస్ట్ లో పెట్టినా అనమాట. ఆల్రెడీ 3 సీజన్స్ వచ్చేసాయి, 4th కరెంట్లీ రన్నింగ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. డెఫినెట్లీ వర్త్ వాచ్. నెక్స్ట్ గోస్ టు హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 2. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనే షో అసలు మన వరల్డ్ లో ఉన్న ఫిక్షన్ అన్నిట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ గా నిలిచిన స్టోరీస్. ఒకవేళ మీరు ఇంకా ఆ షో చూడలేదంటే వెంటనే చూసేయండి భయ్యా, మీరు చాలా మిస్ అవుతున్నారు. సో హౌస్ ఆఫ్ ద డ్రాగన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టోరీ కంటే దాదాపు 200 years ముందు జరిగే స్టోరీ అనమాట. మనకి గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని టార్గెరియన్ ఫ్యామిలీలో సివిల్ వార్ మీద బేస్డ్ అయిన స్టోరీ అనమాట ఇది. డ్రాగన్ రైడర్స్ అయిన టార్గెరియన్స్ లో విసేరిస్ తనకి కొడుకు పుట్టలేదని తన కూతురైన రెనీరాని తన వారసురాలుగా అనౌన్స్ చేస్తాడనమాట. అలా అనౌన్స్ చేసిండో లేదో కొన్ని రోజులకే కొడుకు పుడతాడు. ఇప్పుడు ఆ రాజ్యానికి క్వీన్ రెనీరానా, కింగ్ వాళ్ళ కొడుక అనేది జనరల్ స్టోరీ అనమాట. ఈ ఫ్యామిలీ ప్రాబ్లం లోకి బయట వాళ్ళు వచ్చి ఇంకెంత పెంట చేసారు, ఇది ఒక మహా సివిల్ వార్ లా ఎలా మారింది అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ షోలో డేమన్ టార్గెరియన్ ని చూడగానే పిచ్చగా నచ్చేస్తాడు వాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో స్టోరీ ఎంత ఇంటెన్స్ ఉంటుందో ఈ షోలో కూడా అంతే ఇంటెన్స్ గా ఉంటది. ఈ స్టోరీలో జరిగే ఈవెంట్స్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో మేజర్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాయి అనమాట. ఇంతకు మించి నేను చెప్పలేను భయ్యా. సెకండ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది, 2 సీజన్స్ జియో సినిమాలో ఉన్నాయి, తెలుగులో కూడా ఉన్నాయి. ఇంకా చూడలేదు అంటే చూసేయండి. నెక్స్ట్ గోస్ టు ద ఫాల్ గై. హాలీవుడ్ లో ఒక స్టన్ మ్యాన్ ఒక కెమెరా ఆపరేటర్ తో లవ్ లో పడుతున్నప్పుడు తనకి అనుకోకుండా ఒక మేజర్ యాక్సిడెంట్ అయ్యాక మళ్ళీ 2 years తర్వాత స్టంట్స్ చేయడానికి ఒక సినిమాకి వస్తే ఆ సినిమా డైరెక్టర్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయినప్పుడు ఆ మూవీ చుట్టూ వింత విషయాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ మన హీరో మెడకెలా చుట్టుకునే అనేది జనరల్ స్టోరీ అన్నట్టు. చిన్న వార్నింగ్, దీని ఎక్స్టెండెడ్ వర్షన్ అస్సలే చూడకండి, పిచ్చబోర్ కొడుతుంది. మేము చూసామన్నమాట. థియేటర్ వర్షన్ అయితే సూపర్ ఉంది. అన్నెసెసరీ సీన్లని తీసి పారదొబ్బాడు. కామెడీ, యాక్షన్, ప్లాట్ ట్విస్ట్, రయన్ గాస్లింగ్ అబ్బో అద్భుతంగా ఉన్నాయి. చాలా బాగుంది సినిమా. జస్ట్ టైం పాస్ కి చూసినా కానీ చాలా బాగా ఎంజాయ్ చేసే మూవీ అనమాట. ప్రైమ్ అండ్ ZEE5 లో రెంట్కి అవైలబుల్ గా ఉన్నాయి. మీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని చూసేయండి, ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంది సినిమా. నెక్స్ట్ వన్ గోస్ టు పారాసైట్ ద గ్రే. స్పేస్ నుంచి భూమి మీదకి కొన్ని పారాసిటిక్ క్రియేచర్స్ వచ్చి మనుషుల బాడీ అండ్ బ్రెయిన్ ని కంట్రోల్ లోకి తీసుకుని మిగతా మనుషులు తింటూ ఉంటాయి అనమాట. వీటిని సేమ్ పారాసైట్ పవర్స్ తో ఉన్న ఒక అమ్మాయి ఎలా ఆపింది అనేది మిగతా స్టోరీ అనమాట. దీని యానిమేషన్ వర్షన్ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. బట్ ఈ షో కొరియన్ లో ఉంటది అండ్ యానిమే వర్షన్ దీనికి ముందు జరిగిన స్టోరీ అనమాట. యానిమేలో ఉన్న మెయిన్ క్యారెక్టర్ ఈ షోలో ఒక క్యామియో ఇస్తాడు. ఫిలాసఫీ, గ్లోబల్ డామినెన్స్, ఫుడ్ సైకిల్ ఇలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నా గానీ గోర్, వైలెన్స్ ఎక్కడ తగ్గకుండా ఉంటాయి అనమాట. ముఖ్యంగా ఈ పారాసిటిక్ మనుషులు ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు భలే ఉంటది. ఇలాంటి బాడీ హారర్ షో కావాలంటే నెట్ఫ్లిక్స్ లో ఉంటది, ఖచ్చితంగా చూడండి, డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ వన్ గోస్ టు గాడ్జిల్లా -1. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ గాడ్జిల్లా మూవీ టిల్ డేట్. అమ్మ బాబోయ్, సినిమా సూపర్ అయ్యా. World War II లో జపాన్ మీద పడ్డ న్యూక్లియర్ బాంబ్ తర్వాత జరిగే స్టోరీ అనమాట ఇది. షికిషిమా అనే ఒక కామికాజే పైలట్ లైఫ్ లో గాడ్జిల్లా వచ్చిన ప్రతిసారి ఎంత పెద్ద ఇన్సిడెంట్లు జరిగినాయి, అసలు తన లైఫ్ ఎలా మారింది అనేది బేసిక్ ప్లాట్ సమ్మరీ అనమాట. లాస్ట్ కి గాడ్జిల్లా మీద మనుషులు ఫైట్ చేసి గెలిచారా అనేది ఖచ్చితంగా మీరు సినిమా చూసిన తర్వాత తెలుసుకుంటారు. సింపుల్ ఫండా బ్రదర్. గాడ్జిల్లా అనేది ఒక మాన్స్టర్, అదొక పెద్ద జంతువు. అదొక ప్రొటెక్టర్, డిటెక్టర్, పాలకూర, తోటకూర ఇట్లాంటి ఏవి ఉండవు. దానికి మండిందంటే మనుషులందరినీ మడతెట్టేసుకొని మింగేస్తుంది. ఈ సినిమాలో ఎగ్జాక్ట్ గా అదే చూపించారు. అండ్ ఈ మూవీ బడ్జెట్ జస్ట్ $15 million మాత్రమే, అంటే దగ్గర 125 crores.
ఆ బడ్జెట్ లో మూవీ ఎంత బాగా చేశారంటే ఈ ఇయర్ లో వచ్చిన గాడ్జిలా ఎక్స్ కాంగ్ అనే మూవీ ఉంది మనకి హాలీవుడ్ వాళ్ళు చేశారు, దీని ముందు అసలు ఎందుకు పనికిరాదు, అంత బాగుంటది. బెస్ట్ విఎఫ్ఎక్స్ ఆస్కర్ కూడా కొట్టింది ఈ సినిమా. షూర్ షాట్, నో డౌట్, సూపర్ సినిమా, ఖచ్చితంగా చూడండి, నెట్ఫ్లిక్స్ లో ఉంది. నెక్స్ట్ గోస్ టు మహారాజా. ఏంటి బ్రో థియేటర్ లో ఉన్న మూవీ గురించి చెప్తున్నావు దీంట్లో అనుకోకండి, ఈ సినిమాని మీరు ఖచ్చితంగా చూడాలని చెప్తున్నా. విజయ్ సేతుపతి వాళ్ళ ఇంట్లో దొంగలు పడి వాళ్ళ లక్ష్మిని దొంగతనం చేశారని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారనమాట. అసలు ఈ లక్ష్మి ఎవరు అనేది మీరు సినిమాలో చూడండి, నేను ఎలాంటి ప్లాట్ రివీల్ చేయను. నేను చెప్తున్నా, ఈ మూవీలో ఉన్న స్క్రీన్ ప్లే మీద ఫ్యూచర్ లో థీసిస్ రాస్తారు భయ్య, నిజంగా అంత అద్భుతంగా ఉంటది అనమాట. ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ప్లాట్ ట్విస్ట్ చూసాక ఫ్యూజ్ లో ఎగిరిపోవడం ఖాయం. అసలు మిస్ అవ్వకూడని సినిమా ఇది, కొంచెం డిస్టర్బింగ్ గా ఉంటది బట్ సో వర్త్ ఇట్. అందుకే ఈ వీడియోలో కూడా చెప్తున్నా, థియేటర్ లో చూడండి, అస్సలు మిస్ అవ్వకండి, చాలా రిగ్రెట్ అవుతారు. నెక్స్ట్ గోస్ టు బ్రేకింగ్ బ్యాడ్. నా దృష్టిలో బ్రేకింగ్ బ్యాడ్ ఈజ్ స్టిల్ ద బెస్ట్ టీవీ సిరీస్ ఎవర్ మేడ్ భయ్యా. రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా ఈ టీవీ షోకి కాంపిటీషన్ అనేది లేదని నా ఫీలింగ్ అన్నట్టు. వాల్టర్ వైట్ అనే కెమిస్ట్రీ టీచర్ కి క్యాన్సర్ అని తెలుస్తుంది అనమాట. అన్ని రోజులు ఎంతో నిజాయితీ పరుడైన వాల్టర్ చనిపోయే ముందు తన ఫ్యామిలీ ఎలాంటి కష్టం రావద్దని చెప్పేసి మనీ సంపాదించాలనుకుంటాడు, దానికోసమే డ్రగ్ డీలర్ గా మారతాడు. అక్కడ నుంచి ఎగ్జిట్ వాల్టర్ వైట్, ఎంటర్ హైజన్బర్గ్. అమ్మ బాబాయ్, ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క డైమండ్ భయ్యా, మామూలుగా ఉండదు. ఒక్క వాల్టరే కాకుండా జెస్సీ పింక్మెన్ క్యారెక్టర్ కూడా ఉంటది, పొల్లి కేక్ ఉంటది. డ్రగ్స్ చేయడం స్టార్ట్ చేశాక వాల్టర్ మీద వచ్చే విలన్స్ అందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటారు. బట్ గస్ అని ఒకడు వస్తాడు భయ్యా, వాడైతే ఐకానిక్ కి అమ్మ మొగుడు అనమాట. ఇది మిస్ అయితే చాలా మిస్ అయినట్టే భయ్యా, నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఖచ్చితంగా చూసాయి. నెక్స్ట్ గోస్ టు ఈవిల్ డెడ్ రైస్. ఈవిల్ డెడ్ ఫ్రాంచైజ్ అంటేనే ఒక వ్యాకీ హారర్ అనమాట. అలాంటి ఫ్రాంచైజ్ నుంచి చాలా రోజుల తర్వాత ఒక సాలిడ్ మూవీ వచ్చింది, అదే ఈవిల్ డెడ్ రైస్. బెత్ చాలా రోజుల తర్వాత వాళ్ళ అక్క అండ్ వాళ్ళ పిల్లల్ని కలవడానికి వాళ్ళ అపార్ట్మెంట్ కి వెళ్తుంది అనమాట. అప్పుడే అక్కడ ఒక చిన్న ఎర్త్క్వేక్ వస్తుంది, దాని వల్ల ఒక అన్సీన్ చేంబర్ ఓపెన్ అయ్యి అందులో మన ఈవిల్ డెడ్ బుక్ అండ్ క్యాసెట్స్ దొరుకుతాయి. ఇంకా దాని తర్వాత వచ్చే సీన్లు పోసుకునే రేంజ్ లో ఉంటాయి భయ్యా, మామూలుగా ఉండవు. ఆ బ్లడ్, ఆ గోరు, ఆ వైలెన్స్, ఎవడు రాశాడో ఎవడు తీసాడో కానీ మైండ్ పోతా ఉంటది. హైలైట్ ఏంటంటే ఇప్పటి వరకు తీసిన ఈవిల్ డెడ్ మూవీస్ అన్ని ఎక్కడో అడవిలో క్యాబిన్ లో జరుగుతూ ఉంటాయి, బట్ ఈ మూవీ లాస్ ఏంజలీస్ లో ఒక అపార్ట్మెంట్ లో జరుగుతూ ఉంటది అనమాట. ఇంకా పిల్లలు ఉంటారు ఈ సినిమాలో, ఆ బాడీ హారర్ కే ప్యాంట్ తడిసిపోతా ఉంటది, ఇంకా పిల్లలు ఉంటారు దీంట్లో. సో జస్ట్ 1.5 hours ఉంటది, జియో సినిమాలో ఉంది, మిస్ అయితే ఇంకా అంతే. నెక్స్ట్ గోస్ టు ద మెన్యూ. ఇది ఒక సాలిడ్ కామెడీ థ్రిల్లర్ భయ్యా. ఒక కపుల్ ఒక ఐలాండ్ మీద లావిష్ రెస్టారెంట్ కి ఒక ఫేమస్ షెఫ్ ఫుడ్ తినడానికి వెళ్తారనమాట. వీళ్ళే కాకుండా ఇంకొంతమంది వస్తా ఉంటారు. అసలు ఆ షెఫ్ చేసే ఫుడ్ కోసమే బతుకుతున్నట్టు బిల్డప్ ఇస్తా ఉంటారు అనమాట. వన్స్ డైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ కపుల్ లో ఇవేవి తెలియని అమ్మాయికి అక్కడ జరిగే ట్విస్ట్ లన్నీ కనబడతా ఉంటాయి, మైండ్ దొబ్బుతా ఉంటది. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, ఎటు పోతుంది, అసలు దిమ్మ తిరిగే సీన్లన్నీ జరుగుతూ ఉంటాయి ఈ సినిమాలో. ఆ షెఫ్ గాడు క్లాప్స్ కొట్టినప్పుడల్లా జల్లు మంటది మనకి. కామెడీ, హారర్, థ్రిల్లర్ అన్ని మిక్స్ కొట్టిండు, మామూలుగా ఉండదు మూవీ. లాస్ట్ కి ఏం జరిగిందో చూస్తే సూపర్ ఉంటది ఖచ్చితంగా. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉంది, 1 hour 47 minutes, సో వర్త్ ఇట్, ఖచ్చితంగా చూడు. నెక్స్ట్ గోస్ టు లాపతా లేడీస్. నాకు తెలుసు చాలా మందికి మూవీ గురించి ఆల్రెడీ తెలుసు, నేనే దీని గురించి ఏం మాట్లాడలేదు, బట్ కొంతమంది ఇంకా ఈ సినిమా చూడలేదు, వాళ్ళ కోసం ఈ సజెషన్ అనమాట. దీపక్ అనే అబ్బాయి ఫూల్ కుమారిని పెళ్లి చేసుకుని ఆమెని పెళ్లి కూతురు బట్టల్లోనే వాళ్ళ ఊరికి తీసుకుపోతాడు అనమాట. ఆ గెటప్ లో ఉన్న ఫుల్ ఫేస్ ని కొంగుతో కప్పేసుకుంటారు అనమాట, సో ఫేస్ అయితే మనకు కనబడదు. ఇద్దరు ట్రైన్ ఎక్కుతారు, ఆ ట్రైన్ లో సేమ్ డ్రెస్ తో ఉన్న పెళ్లి కూతుర్లు ఇంకా ఉంటారనమాట. ట్రైన్ దిగేటప్పుడు కంగారులో దీపక్ ఫూల్ కుమారిని కాకుండా వేరే అమ్మాయిని ఊరికి తీసుకొస్తాడు. దాని తర్వాత జరిగేది సూపర్ స్టోరీ భయ్య. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక మంచి సినిమా చూసాను అనిపించింది. కామెడీ సూపర్ సెట్ అయింది, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి పడేశారు, మంచి ఎమోషనల్ సీన్స్ కూడా భలే రాసుకున్నారు. ఇంకా ఈ మూవీ చూడలేదంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, వెంటనే చూసేయండి. నెక్స్ట్ గోస్ టు యోధా. ఇది ఒక బోనస్ రికమెండేషన్ అనుకో. అసలు యోధా ట్రైలర్ వచ్చినప్పుడు ఎప్పుడు చూసినా ఈ బాలీవుడ్ వాళ్ళు పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మీదనే మూవీస్ తీస్తారంటారా అనే ఫీలింగ్ అయితే గ్యారంటీగా ఉండే నాకు. అలా చెప్పి ఈ మూవీని అవాయిడ్ చేస్తూ వచ్చాను. మొన్న మన ఛానల్లో మెంబర్షిప్ వాచ్ పార్టీలో మన సబ్స్క్రైబర్ తో ఈ మూవీ చూసాను అనమాట. బై ద వే, నాతో కలిసి మూవీ చూడాలంటే మన జాన్రా మాస్టర్ లెవెల్లో మెంబర్షిప్ ట్రై చేయండి, చిన్న ప్లగ్ అనమాట. సో బ్యాక్ టు ద మూవీ. ప్రిమైజ్ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా అయినా గానీ ఒక ఇండియన్ యోధా కమాండో ఉన్న ఫ్లైట్ ని టెర్రరిస్ట్ అటాక్ చేసినట్టు యోధాకి ముందే తెలుస్తుంది అనమాట. బట్ అతనికి తెలియంది ఏంటంటే ఆ ఫ్లైట్ ని అతనే హైజాక్ చేశాడు అన్నట్టుగా క్రియేట్ చేసి అతన్ని టెర్రరిస్ట్ అన్నట్టుగా నేరేటివ్ క్రియేట్ చేస్తారు. తర్వాత ఏం జరిగిందనే స్టోరీ అనమాట. ముందే చెప్తున్నా, ఇది ఒక టిపికల్ బాలీవుడ్ కమర్షియల్ మూవీ అనమాట. బట్ ఈ మూవీ మేజర్ పోర్షన్స్ అన్ని ఫ్లైట్ లో జరుగుతాయి. ఒక కమర్షియల్ మూవీలో లాజిక్స్ ఎలా పట్టుకోమో ఇక్కడ కూడా అంతే. బట్ వాళ్ళు తీసుకున్న పాయింట్ చాలా బాగా చూపించారు, వేస్ట్ గా డివియేట్ అయితే కాలేదు. కొంచెం జింగోయిజం ఉంటది, బట్ ఆ యాక్షన్ సీక్వెన్సెస్, ఆ ట్విస్ట్లు అన్ని చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే గ్యారంటీగా ఇస్తాయి. ఎప్పుడైనా ట్రై చేయండి, అమెజాన్ ప్రైమ్ లో ఉంది. ఇంకా చాలా మూవీస్ అండ్ టీవీ షోస్ ఉన్నాయి భయ్యా. నేను చూద్దాం అనుకున్న లిస్టే 2 kilometers లాంగ్ ఉంది. చాలా రోజులుగా 3 body ప్రాబ్లం చూద్దాం అనుకుంటున్నా, బట్ కుదరట్లేదు.
నేను ఇంకా మంకీ మ్యాన్ కూడా చూడలేదు. అది మెంబర్షిప్ వాచ్ పార్టీలో నెక్స్ట్ అదే చూస్తా అనమాట. ఒకవేళ నాతో చూడాలనుకుంటే ట్రై చేయండి. మీరు మన ఛానల్ కి సపోర్ట్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటేనే ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నా, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి. అయినా ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి బ్రో. కాకపోతే నెక్స్ట్ వీడియో 10 బెస్ట్ యానిమేస్ మీద వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో మీరేమంటారు? సో అదే వీడియో చేయనా? మీ కామెంట్స్ లో చెప్పండి నా కింద. ఇంకా మన తెలుగులోనే ఛానల్ మూవీ న్యూస్, ట్రైలర్స్, రివ్యూస్, ఫ్యాన్ డిస్కషన్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మిస్ అవ్వద్దంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఈ వీడియో నచ్చితే ఇంకొన్ని రికమెండేషన్స్ ఇక్కడ ఉన్నాయి, చూసేయండి మరి.